అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నేడు మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యే ఏలూరి ఎద్దనపూడి మండలం యనమదల గ్రామంలో పర్యటించి పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. యనమదల గ్రామంలో 65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు. 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే ₹1 కోటి నిర్మించనున్న R&B రహదారికి శంకుస్థాపన చేశారు. 4.65 కోట్లతో నిర్మించనున్న 33/11K విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. ముందుగా గ్రామంలో పర్యటనకు వచ్చిన మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యే ఏలూరి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన పిమ్మట ఏర్పాటు చేసిన సభలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు వివిధ విభాగాలకు చెందిన మండల స్థాయి టీడీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తర్వాత పూర్వం నుంచి వెయ్యిపాడు నుంచి అప్పగడ శివప్రసాద్ గారు, ప్రజలకు సంబంధించిన వాగ్దానాలు ఏదైతే సూపర్ 6 లో ఆ రోజు పెన్షన్ 4,000 చేస్తామన్నారు. 3 నెలలు కలిపి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన రోజు నుంచే పెన్షన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఆ కుటుంబాలకు చేరువగా నిలబడడానికి ప్రయత్నం చేశారు. అలాగే మహిళలకి ఉచితంగా RTC బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. అలాగే రైతాంగానికి సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు రైతాంగానికి ఇచ్చే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా తీసుకున్నారు. ఇట్లా రైతాంగానికి, ప్రజలకి, సాధారణ మహిళలకి ఇచ్చిన పనులు చేసుకుంటూ ప్రజలు అడగనివి కొన్ని, ప్రజల అవసరాలను గుర్తించి అవసరాలు తీర్చేవి కొన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి, భవిష్యత్తులో రాబోయే సమస్యలకి పరిష్కారం ఇప్పటి నుంచి కనుగొంటూ కొన్ని ఇట్లా ఒక పద్ధతి ప్రకారం మన ప్రభుత్వం పనిచేసుకుంటా వెళ్తాం. ఒక 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, అసమర్థ పరిపాలన తర్వాత ఒక సమర్థవంతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆ సీట్లో కూర్చోబెట్టి ఈ సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ విధమైన పనితీరు కనిపిస్తా ఉంది ప్రభుత్వం, అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం, అలాగే ప్రజల శాంతి భద్రతల కల్పనలో, శాంతి భద్రతల్ని కాపాడుకోవడంలో కానీ లేకపోతే ఇతరత్ర అంశాల్లో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తా ఉంది, అందరం కూడా మనం పార్టీలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకసారి మనం చూసినట్టయితే ఆ రోజు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే వారి మీద ఎన్నో రకాలుగా కేసులతో నిర్బంధించేవాళ్ళు. మాటలతో, సుడిపోటి మాటలు, బూతు మాటలతో భయపెట్టడం, బెదిరించడం పక్కన పెట్టి ఓతులు దాడులకి అసెంబ్లీలో కూడా దిగిన సంఘటనలు ఉన్నాయి. అలాగని చెప్పి ఇలాంటి జనాలకు ఉపయోగపడే పని చేశారా అంటే కనీసం గ్రామాల్లో ఒక చెంచా మట్టి కూడా వేయలేదు, లేకపోతే ఒక బస్తా సిమెంట్ కూడా వారి ఒక పని కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ కరెంటు లేదు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఒక్క రోడ్డు సరిగా లేదు, గ్రామంలో కొత్తగా ఒక సిమెంట్ రోడ్ నిర్మాణం జరగలేదు, ఒక డ్రైన్ వేయలేదు, 4 బోర్లు వేపించలేదు. ఇట్లా ప్రజలకి ఉపయోగపడే పని ఏది ఒక్కటి కూడా చేయలేదు. సరే, వాళ్ళు చేసిన దుర్మార్గ పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు. మన మండలంలో కూడా దాదాపు 2,300 ఈ మండలం మెజార్టీ మనకి 2,380 ఓట్లు మెజార్టీ ఈ మండలంలో గతంలో ఎప్పుడు ఎవరికి లేని విధంగా 2014లో 700 అయితే మొన్న
2300 ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని నన్ను మరోసారి గెలిపించేదానికి మీ మండలం చాలా ఉపయోగపడింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వ్యవసాయం చేసేది మన పశువుల ప్రాంతంలో చాలా తక్కువ. నా దగ్గర ఉన్నంత లేదు ఇక్కడ. అందుకని ఆర్టీఎస్ఎస్ ప్రోగ్రామ్ రాలేదంటే వేరే ప్రోగ్రామ్ పెట్టైనా చేయాలి. దాదాపు 40 సంవత్సరాలు అయింది స్తంభాలు వేసి. మనం సబ్స్టేషన్స్ కట్టి ఊర్లోకి జనం కరెంట్ వెళ్ళాలంటే కొద్దిగా పోల్స్ అవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మా సొంత ఊరు కాబట్టి నేను చేయగలిగేది ఒక ఊరు కాబట్టి అందరూ మా సొంత ఊరు అప్లై చేసుకుంటే మాకేం లాభమంటారు మీరందరూ. అందుకని అదనపూడి మండలంలో డిపార్ట్మెంట్ని అడిగాను. మన బాపట్ల, పచ్చూరు, ఈ చుట్టుపక్కల మన ప్రాంతం అన్ని చోట్ల ఇట్లాంటి ఇబ్బంది చోట్ల ఏ విధంగా మనం డబ్బులు తీసుకొచ్చి చేయగలుగుతామంటే మొదట 2 గ్రామాలు పెడదామని పచ్చూరు, మాటూరు, ఎత్తనపూడి, మాటూరు పెట్టాను. మొన్న యనమతి వెళ్ళి వచ్చాయి. అనంతరం వెళ్ళిన కూడా అడిగితే అనంతరం కూడా రెడీ చేయమన్నాను. తప్పకుండా ఆ సమస్యని ఏ విధంగా అధిగమించాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజులు అన్ని చేస్తున్నాం. ఆయన మంత్రి అయితే కూడా ఒక సంవత్సరం చేస్తున్నారని అనుకోవాలి. అన్ని చేస్తాం. తప్పకుండా అన్ని చేయాల్సిన అవసరం ఉంది. అన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇందాక సంస్థ గారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేసామని చెప్పడం జరిగింది. పెన్షన్స్ ఈ దేశంలో ఎవరు ఇవ్వాలని పెన్షన్స్ మనం ఇస్తున్నాం. ఖర్చు కూడా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో నాకు తెలిసి దగ్గర దాదాపుగా ఎవరు ఇవ్వట్లా. అయినా సరే ఇలా మీ గ్రామంలోకి వెళ్తే 10 మంది అయ్యారు. మాకు వాస్తవంగా వాళ్ళందరూ పెన్షన్ అయ్యారు. అవసరమే. ఇంకా 7 లక్షల పెన్షన్లు కావాలి రాష్ట్రానికి. 7 లక్షల పెన్షన్లు కావాలంటే డబ్బులు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చాలా రోజులు ఇందాక అడిగారు. సంవత్సరం నాకు అయిపోయిందని మాకు పెన్షన్ రాలేదు. ఇంకా పోయిన గవర్నమెంట్ పీకేశారని ఒక బాధ చూస్తే మాకు కూడా అనిపించింది. అన్ని చోట్ల అదే సమస్య ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో పెన్షన్స్ అందరూ కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిల్లల చదువు కోసం డబ్బులు అడిగితే ఒకే రోజు 10,000 కోట్లు వేసిన ప్రభుత్వం కూడా ప్రభుత్వం. ఎవరు దేశంలో ఎవరు కూడా పిల్లల చదువు కోసం 10,000 కోట్లు వేసింది ఎక్కడ పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకి డబ్బులు 2 గంటలు ఇప్పుడు వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాం. రోడ్లు అయితే 1 కిలోమీటర్ తార్ రోడ్ అయినా పోయినసారి ఎగబడి కొట్టేశారు అందరూ. 1 కిలోమీటర్ తార్ రోడ్ అయినా ఇవాళ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. అన్ని రోడ్లు కానీ దాదాపు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. రోడ్లు ఇంకా ఇంకోటి కూడా ఇందాక అన్నారు సంస్థల గారు. మనం పొగాకు, శనగ ఈ పంటలే వేస్తా ఉన్నాం రెగ్యులర్ గా. మనం వేసేటప్పుడు ఏ పంట బాగుందో ఆ పంట ఎక్కువ వేస్తున్నాం. ఆ పంట ఎక్కువ ఉత్పత్తి అయిన తర్వాత డిమాండ్ లేకపోతే కొనుగోలు ఇబ్బంది అయ్యి రైతులకు నష్టం జరుగుతుంది. పోయినసారి సంస్థరావు గారే లీడ్ తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో పొగాకు పంపిస్తాం. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పొగాకు పంట కొన్నది లేదు. ఆ పొగాకు పంట పంపించడంలో కీలక రైతు అంటే సంవత్సరాలు చెప్పడం ఏమాత్రం కూడా సమయం లేదు. అంత తిరిగారు సీఎం గారి దగ్గర, అన్నిసార్లు తిరిగారు. ఇది ఎక్కడ కొంటామంటే కొనకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నారు. రైతులు దెబ్బతిన్నారు. ఇది ఎట్టి పరిస్థితులు కొనాలని 270 కోట్లు శాంక్షన్ చేసుకుని మేము కూడా కష్టపడి పనిచేసాం. పోయిన 5 సంవత్సరాలు నేను, సంస్థ గారు, సత్యప్రసాద్ గారు అందరం కూడా కలిసి పనిచేసాం. అట్లానే పెద్దలు చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు, స్థానిక సర్పంచ్ గారు, మా అధికారులు ఎస్సీ గారు ఉన్నారు, పిఈ గారు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం వల్ల దాదాపు యనమడల ఊర్లో దాదాపు 1.5 పెట్టి ఒక మంచి సిమెంట్ రోడ్ ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 3 నెలల్లోనే అది మీకు అందుబాటులోకి వస్తుంది. గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత మోటార్ సబ్స్టేషన్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది. నేను ఫస్ట్ సబ్స్టేషన్ ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం మొత్తమే 200 సబ్స్టేషన్స్ కడుతున్నాం. మొత్తం లో వోల్టేజ్ ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా పవర్ బాగా అవసరం అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ పోయిందంటే అమ్మంటే ఫోన్ పవర్ స్టేషన్కి వెళ్ళిపోయింది. వాళ్ళ దొరకకపోతే ఎవరైనా మంత్రి అని చెప్పి చెప్తారు. అందుకని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, ఎక్కడ కూడా లో వోల్టేజ్ అన్నది ఉండకూడదు. రాబోయే రోజుల్లో కరెంట్ బిల్ కలగకూడదు. ఈ 2 టార్గెట్ ఇచ్చి పనిచేయమన్నారు. ఆ దశగా మేము అందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాము. చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాము. ఇందాక సంవత్సరాలు గారు చెప్పారు 13 పైసలు తగ్గించాం మొదటిసారి. రాష్ట్రంలో కానీ దేశంలో ఎప్పుడు కూడా ట్రూప్ ఛార్జెస్ అని వేస్తారు. మనం వాడేసిన తర్వాత కరెంట్ ఎంత మిగిలిపోయింది, ఎంత ఎక్కువ వాడేది, ఇదంతా తీసుకొచ్చి అలా బిల్లుకి 5 పైసలు 10 పైసలు నేనే యాడ్ చేస్తారు. పోయిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట నుంచి కొన్నాను. కొంత వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అయింది. అందుకని ఆ భారతంతో ఎవరిని వేశారు, మీరే వేశారు. కొంత దిగోట మళ్ళీ అప్పు కింద అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. 30,000 కోట్లు అప్పు వేసి వెళ్ళిపోయాడు. ఆ 30,000 కోట్ల అప్పును కూడా ప్రభుత్వం మనం మీరు చూసిన డిసెంబర్ 31న 5,000 కోట్లు కట్టమన్నది చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒక పక్కన
13 పైసలు తగ్గించి ఇంకో పక్కన మళ్ళీ 5,000 కోట్ల జనం మీద వేస్తే ఇబ్బంది పడతారు. అది వద్దు, ప్రభుత్వమే కలవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని మళ్ళీ మీకు కరెంట్ బిల్లు కలగకుండా అట్లా ఆశపడింది. 40 పైసలు వేశారు అట్లా పోయిన గవర్నమెంట్. ఆ 40 పైసలు తగ్గించి రాబోయే ఎలక్షన్ కి లోపల ₹19 తగ్గించామన్నారు. అది అంత సాధ్యమయ్యే పని కాదు, కానీ తగ్గించాల్సిందే గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. గట్టిగా దశగా పనిచేస్తాము. మన ఎమ్మెల్యే గారు ఇంకా ఇట్లాంటి సబ్స్టేషన్స్ ఇంకా 4 కట్టమని అడిగారు. పచ్చూరు కాన్స్టిట్యున్సీలో 2 ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాము. తొందరలోనే ఎమ్మెల్యే గారు దాన్ని శంకుస్థాపన చేసి ఇమీడియట్ గా ఒక 4 నెలలు ఎండాకాలంలో పని కూడా స్పీడ్ గా చేయొచ్చు, చేపిస్తాం. ఇప్పుడు రాగానే ఇంకోసారి 2 కట్టమన్నారు, అక్కడ కూడా కట్టిస్తాం. దాదాపు ఈ 5 సబ్స్టేషన్లు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.